ఇంటికాడ అందరూ వస్తారు అన్న నేను ఫోటోలు చెప్పుకుంటే బాగుండదు దూరం నుంచి వచ్చారు నువ్వు ఎప్పుడు కలిసినట్టువే మీరు ఏమనుకోకన్నా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు ఇందాక న్యూస్ ఛానల్లో వస్తుంటే నేను చూసిన పరాలు ఉన్నాడు ప్రశాంత్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మన ఆనంద ఇక్కడికి వస్తే ప్రశాంత్ దీనిలో ఉన్నాడు కదా ఇగో ఇట్లాంటివి పెట్టుడు తప్పుడు పెట్టుడు పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది ఇక్కడ ఉన్నాడు మనిషి మనందరం మన కళ్ళం కూడా కనబడతారు కదా ఏదో టీఆర్పీలో ఏదో డబ్బులు వస్తున్నాయని మీరు ఏదో విచిత్రంగా పోవద్దు అందరి గురించి ఆలోచించాలి అన్న నువ్వు నేను హైదరాబాద్ అన్న మీది హైదరాబాద్ మీదన్న విజ్ఞాపూర్ మీది కామారెడ్డి కర్నూలు చెల్లి కూడా వచ్చారు కదా అన్న వాళ్ళు పత్తికొండనంట మాది ఎక్కడ ఉంటాడు పత్తికొండ హైదరాబాద్ కామారెడ్డి చూసి కదా ఇంతమంది నీ ఊళ్ళో నుంచి వచ్చినా నేను లీనే ఉన్నా నేను ఏడికి పోలే నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి కానీ నేను ఎటువంటి తప్పు చేయలే ఎవరో చేసి నా మీద కావాలని చెప్తారు కావాలని నెగిటివ్ చేస్తాను చేసారు కానీ నేను ఇంటికానే ఉన్నా నేను ఏడికి పోను అన్న మనం ఏం తప్పు చేయలే మనం ఈయనే ఉన్నాం నేనేడికి పోతాను నేను చూసి ఇట్లా పరిచయం నా ఫోన్ స్విచ్ అప్ అయిందంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే నేను ఇంకో దాంట్లో లాగిన్ అయ్యి అల్ల వీడియోలు తీసుకున్నా తప్ప నా ఇంకో పాత ఫోను బటన్ పని చేస్తలేదు అది స్విచ్ ఆఫే ఉంది అది దయచేసి మీరే ఆలోచించి నేను ఇంటికానే ఉన్నా ఏడికి పోలే టెన్షన్ పడకూరి టెన్షన్ పెడుతురు అందరు కానీ మీరు అసలు టెన్షన్ పడకూరి నేను ఈయన ఉన్నా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఈ ఇంట్లో ఒక మంచిగా అనుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా అందరు గల్లీ వేసుకొని మరీ చెప్తాం మనం రైతు బిడ్డలమని థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్